ఈ కథ నా స్నేహితురాలి జీవితంలో జరిగిన ఒక ఆధ్యాత్మిక అనుభవం. సాధారణంగా దేవుడు, భగవంతుడు అనే అంశం మీద అంత భక్తితో లేని ఆవిడ తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటన వల్ల ఆంజనేయ స్వామిని నమ్ముకోవడం జరిగింది. రోజు 11 సార్లు హనుమాన్ చాలీసా చదివి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని ఆ తర్వాతే ఆహారం తీసుకోవాలి అన్న నియమం పెట్టుకుని 41 రోజులు చేయాలని దీక్షగా తీసుకుంది. ఇది జరుగుతున్న సమయంలోనే తిరుపతి ప్రయాణం పెట్టుకున్నారు వారి కుటుంబం. అయితే అలిపిరి మెట్ల నుంచి కాలినడకన వెళ్లాలనుకుంది ఈవిడ. కాస్త దూరం మెట్లెక్కేసరికి అలసిపోయింది, ఆయాసం వచ్చింది, ఆకలి కూడా మొదలైంది. కానీ అప్పటికే హనుమాన్ చాలీసా పఠనం మొదలు పెట్టడంతో నియమాన్ని తప్పకూడదని అలానే నడుస్తూ హనుమాన్ చాలీసా చదువుతూ వెళ్తుంది. ఇంతలోనే అక్కడ ఒక హనుమాన్ ఆలయం కనబడింది. వెంటనే ఆలయంలోకి వెళ్లి హనుమాన్ చాలీసా పఠనం పూర్తి చేసుకుని స్వామి దర్శనం చేసుకుని బయటికి వచ్చింది. పక్కనే టిఫిన్ సెంటర్ కూడా ఉంది. అయితే ఒంటరిగా ఉన్నాను, ఇంకా చాలా దూరమే మెట్లెక్కాలి అని ఆలోచిస్తూ ఆందోళన పడుతున్న ఈ అమ్మాయికి ఇద్దరు వ్యక్తులు తారసపడ్డారు. ఏదో సందేహం అడుగుతూ పరిచయం పెంచుకున్నారు. వాళ్ళ కుటుంబంతో పాటే కొండ పైదాకా తీసుకెళ్లారు. అయితే ఈ మధ్యలో నడిచిన సమయం అంతా కూడా ఆ అమ్మాయిని వాళ్ళ సొంత ఇంటి అమ్మాయిలాగా చూసుకున్నారు. ఎలాంటి అభద్రతా భావం లేకుండా తనని జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ కుటుంబంలో అందరితో మంచి పరిచయం పెంచుకుంది. ఇంత జరిగినా తనను ముందుగా పరిచయం చేసుకున్న అబ్బాయి పేరు అడగడం మర్చిపోయింది. అందుకే ఎవరి దారిన వారు వెళ్తున్నప్పుడు ఆ అబ్బాయిని పేరు అడిగింది. ఆ అబ్బాయి చెప్పిన పేరు అంజి. ఇది యాదృచ్ఛికమా కాదా అనేది ఆ భగవంతుడికే తెలియాలి. అయితే తన పేరు చెప్పిన తర్వాత కొద్దిసేపటికే అతను ఎక్కడికి వెళ్లాడో తెలియదు, కనుమరుగైపోయాడు.